ఇంకా నొప్పి తగ్గలేదని ఎట్టా చెప్తాను? ఇదిగో అమ్మి, దురద ఎక్కువ పెట్టేస్తోంది, కొంచెం గోకవా? అక్కడ. ఆహా, ఇంకొంచెం. డిన్నర్ రెడీ అయింది, అందరూ రండి భోంచేద్దాం. కూర్చోండి. అక్క, ఒక్క నిమిషం. ఒక ముఖ్యమైన విషయం మీ అందరితో చెప్పాలి. ఏంటి ఆనంద అది? అసలు అంత పెద్ద ట్విస్ట్ ఏమివ్వబోతుంది ఈవిడ? అదే అక్క, యాక్చువల్గా అయితే రోహిత్ అనన్యని ఈరోజు మనం హనీమూన్కి పంపించాలి అనుకున్నాం. కానీ అది కాస్త పాపం కాంచనకలా జరగడం వల్ల క్యాన్సిల్ అయ్యి వెళ్లేవాళ్లు ఆగిపోవాల్సొచ్చింది. ఇప్పటికైనా వీళ్ళని వెళ్లమందాము అంటే అనన్య వాళ్ళు వాళ్ల పెద్దమ్మ పక్కనే ఉంటాను, ఆవిడ్ని పరిస్థితుల్లో విడిచి ఎక్కడికి వెళ్లను అంటోంది. పాపం, వాళ్ళ అటాచ్మెంట్ అలాంటిది కదా, అది మనెవరికి తెలియందా? ఈ టైంలో తను వెళ్ళినా ప్రశాంతంగా ఉండలేదు కదా. అవునండి, అందుకే అనన్య రోహిత్ల హనీమూన్ మరొకసారి ప్లాన్ చేద్దాంలే అనిపించింది. కానీ వీళ్ల కొరకు తీసుకున్న ఆ హనీమూన్ ప్యాకేజ్ గురించి కూడా ఒక్కసారి ఆలోచించాల్సొచ్చింది. అది చాలా స్పెషల్ అండ్ వెరీ ఎక్స్పెన్సివ్ కూడా. ఏమ్మా, ఆ ప్యాకేజీ క్యాన్సిల్ చేయలేమా? కుదరదు బావగారు. అందుకే ఈ విషయంలో నేనొక మంచి ఆలోచనకొచ్చాను. ఏంటి ఆనంద అది? వీళ్లకి బదులుగా దర్శన్ శరణ్యాని హనీమూన్కి పంపిద్దాం అనుకుంటున్నాను.